నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరిహర్ నాగరాజు. శంబల 360 సొల్యూషన్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీ అందరికీ కూడా మీ కష్టాల నుంచి ఎలా బయటపడాలనే దానికి ఒక సొల్యూషన్ చెప్తానండి. ఆ సొల్యూషన్స్ మీరు ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ సొల్యూషన్స్ ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా చాలా ఈజీగా మీ సొల్యూషన్స్ మీరు బయటపడవచ్చండి. అదేంటో చెప్తా చూడండి. ఫస్ట్ అందరూ కూడా ఇది మన బాడీ అంతా కూడా ఎనర్జీ అండి. ఎక్కడెక్కడ ఎనర్జీ అనేది పాజిటివ్ దగ్గరికి వెళ్తే, గుడికి వెళ్తే పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. శ్మశానానికి వెళ్తే నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. కొంతమంది పరిసర దగ్గరికి వెళ్ళగానే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమంది దగ్గరికి వెళ్ళగానే తలపోటుగా అనిపిస్తుంది. అంటే ఎనర్జీ అనేది ఎప్పుడూ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ క్లీనింగ్ చేసుకోవాలి. అంటే ప్యూరిటీ చేసుకోవాలి. ప్యూరిటీ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, మన వేదిక్ సైన్స్లో ఉన్నది ఏంటంటే, ప్రతి 4 నెలలకోసారి సముద్ర స్నానం చేయమన్నారు. అందుకని మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు విధిగా మీ పక్కన చుట్టుపక్కల సముద్రం ఉంటే కనుక సముద్రంలోకి వెళ్ళి 3 సార్లు మూలిగి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తే ప్రాబ్లం లేదు. సముద్రం లేకపోతే కనుక మీరేం చేయాలంటే, ఒక బకెట్లో 15 లీటర్ల బకెట్లో 3 కేజీలు ఉప్పు తీసుకోండి. ఉప్పు అంతా కూడా బకెట్లో వేసేయండి. శుభ్రంగా కలపండి. అంతా డైల్యూట్ అయిపోయిన తర్వాత ఇది పాస్ట్, ఇది ఫ్యూచరు, ఇది ప్రజెంట్ స్నానం చేసేయండి. తర్వాత రెండో బకెట్ నార్మల్గా మీరు రోజు ఎలా అయితే స్నానం చేస్తారో అలా నార్మల్గా షాంపూ సబ్బుతో స్నానం చేసేయండి. ఫస్ట్ రోజు 3 కేజీలు, రెండో రోజు 2 కేజీలు, మూడో రోజు కేజీ. ఇలాగా ప్రతి 4 నెలలకోసారి మీరు ఎప్పుడు స్నానం చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా క్లియర్ అయిపోతుందండి. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల మనం విశ్వంలోని ఎనర్జీ మన బాడీ తీసుకోలేకపోతుంది. మన చక్రాస్ అన్నీ క్లోజ్ అయి ఉంటాయి, మనకు అన్ని కష్టాలు ఉంటాయి. మీకు ఎవ్వరికి ఎప్పుడు మీ పనులన్నీ అవ్వట్లేదు, మీరు చాలా స్టకప్ అయిపోయారు, మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నారంటే మీరు తెలియకుండానే మీరంతా క్లోజ్లో ఉన్నారు మొత్తం అంతా. అంటే దైవశక్తి, యూనివర్సల్ శక్తి మీకు రాకుండా మీకు ఆపేసుకున్నారు. అప్పుడు కనుక మీరు ఈ ఉప్పు నీళ్ళ స్నానం చేయగలిగితే కనుక ఈ ప్రాసెస్లో ఆటోమేటికల్లీ మీకు ఓపెన్ అయిపోతుందండి. మీ లైఫ్ అనేది సెకండ్ లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతుందండి. అంతని ఇది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ప్రతి 4 నెలలకోసారి మీరు సీజన్ మారుతుందండి. సమ్మర్ వస్తుంది, సమ్మర్ తర్వాత వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం తర్వాత శీతాకాలం వస్తుంది. అంటే ప్రతి సీజన్లోని ప్రతి 4 నెలలకోసారి ఇది మీరు కంపల్సరీ లైఫ్ టైము మీ ఇంటిల్లిపాది ఇది కనుక మీరు చేయగలిగితే మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇది శంబల 360 ఇచ్చిన ఫస్ట్ సొల్యూషన్. ఇంకా శంబల 360 సొల్యూషన్ ద్వారా రెండో సొల్యూషన్ చెప్తున్నాను చూడండి. ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇదేంటంటే, రాత్రి మీరు ఇంట్లో పడుకున్నప్పుడు ఒక రాగి చెంబు తీసుకోండి. దాంట్లో పూర్తిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత అంటే ఇది సంకల్పం చెప్పుకుంటాం అనమాట. అంటే మీరు ఏ సంకల్పం అయితే చెప్పుకున్నారో అది యూనివర్స్కి వెళ్ళి ఆ యూనివర్స్ నుంచి మీకు హెల్ప్ చేయబోతుంది మొత్తం అంతా కూడా. ఆ రాగి చెంబులో నీళ్ళు వేసుకుని రాత్రి పడుకున్నప్పుడు మీరు పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత నిద్ర నుంచి లగ్గానే శుభ్రంగా మీరు దంతావదనం చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి శుభ్రంగా స్నానం చేసి బయటికి వెళ్ళి సూర్యుడికి ఒక నమస్కారం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వాటర్ ముందు మీరు కూర్చోండి. రాగి చెంబు మీద ఇలా చెంబు మీద నీళ్ళు మీద ఇలా చెయ్యలాగా పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. ఫస్ట్, నాకు ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకి నేను గ్రాటిట్యూడ్ చెప్తానండి, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అని చెప్పండి. తర్వాత మీ పేరు చెప్పుకోండి, మీ వయసు చెప్పుకోండి, మీ జెండర్ చెప్పుకోండి, మీ అడ్రస్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ అంతా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఫస్ట్ మీరు మీ సంకల్పం, మీకు ఏదైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని మీరు పాజిటివ్గా చెప్పుకోవాలి. కష్టంగా చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా. అంటే మీరు ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో ఆలోచన యూనివర్స్లోకి వెళ్ళి యూనివర్స్ కనెక్ట్ అయిపోతుంది. అందుకని మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారు అనుకోండి, నాకు ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు విశ్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను, నాకు ఇంత శక్తి ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటూ పంచభూతాలకి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి. పంచభూతాల ఒక్కొక్కరిని, అగ్నికి ధన్యవాదాలు, వాటర్కి ధన్యవాదాలు, గాలికి ధన్యవాదాలు, భూమికి ధన్యవాదాలు, యూనివర్స్కి ధన్యవాదాలు. పంచభూతాల తర్వాత గెలాక్సీలకు ఫస్ట్ మనకి సోలార్ సిస్టమ్ వస్తుందండి. ప్రతి దాన్ని మీరు రిప్రజెంట్ చేయండి. ఎన్ని గ్రహాలు అయితే ఉన్నాయో, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతువు, ఈ 9 నవగ్రహాలకి
ధన్యవాదాలు, నాకు ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు. మళ్ళీ చెప్పుకోండి. అలాగే 27 నక్షత్రాలకి ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 12 రాసులకి ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే గెలాక్సీకి ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నక్షత్ర మండలం మిల్కీ వేకి ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దాని తర్వాత యూనివర్స్కి ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. యూనివర్సెస్ ఇలాంటి ఎన్నో ఉన్నాయి, అన్ని యూనివర్సెస్కి ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే పైన శంబాలా శక్తికి ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంత ఆరోగ్యం ఇస్తానికి ఆ యూనివర్సెస్ పైన శంబాలా శక్తిని మీరు కనెక్ట్ చేసుకొని ఆ శక్తితో యూనివర్సెస్లో ఉన్న ఎనర్జీని అంతా శక్తి తీసుకొని మళ్ళీ యూనివర్స్లో ఉన్న శక్తిని అంతా తీసుకొని నక్షత్ర మండలిలో అంత శక్తిని అంతా తీసుకొని గెలాక్సీలో ఉన్న శక్తిని అంతా తీసుకుని 27 నక్షత్రాలు 12 రాసులు 9 నవగ్రహాలంతా శక్తి అంతా తీసుకుని పంచభూతాలంతా శక్తిని అంతా తీసుకుని తర్వాత భూమి మీద ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశుల శక్తిని అంతా తీసుకుని అలాగే ఈ అఖండ భారతంలో ఉన్న శక్తిని అంతా తీసుకొని అలాగే నీ ఏదైతే స్టేట్లో ఉన్నావో ఆ స్టేట్లో ఉన్న శక్తిని అంతా తీసేసుకుని నీ ఊర్లో ఉన్న శక్తిని అంతా తీసుకొని నీ కమ్యూనిటీలో ఉన్న శక్తిని అంతా తీసుకొని నీ రూములో నీ వాటర్లోకి ఆ శక్తిని అంతా కూడా మీరు ప్రభావం అంతా పంపించండి. ఎప్పుడైతే మీరెంత శక్తి అంతా కూడా ఆ వాటర్లోకి వెళ్ళిపోయి ఆ వాటర్ అంతా కూడా యాక్టివేట్ అయిపోతుంది, ఎనర్జైజ్ అయిపోతుంది. ఆ వాటర్ని మీరు హ్యాపీగా మెల్లిగా తాగేయండి మొత్తం అంతా కూడా. అలా మీరు అనారోగ్యంతో బాధపడితే ఇలా చెప్పండి. ఐశ్వర్యం కావాలనుకుంటే నాకు ఎంత మంచి ఐశ్వర్యం వచ్చిందని చెప్పేసుకుని చెప్పుకోండి. సంబంధ బాంధవ్యాల గురించి అంటే సేమ్ చెప్పుకోండి. ఎప్పుడైతే మీరు ఒక్కొక్క దాని గురించి మీరు చెప్పుకుంటా వెళ్ళారో ఆ వాటర్లో ఆ ఎనర్జీ అనేది యాక్టివేట్ అయిపోయి రోజు మీరు ఆ వాటర్ తాగితే 40 రోజుల తర్వాత మీకు ఆ ప్రాబ్లం అనుకోకుండానే మీకు సొల్యూషన్స్ అనేది యూనివర్స్ మీకు చూపించేస్తుందండి. అంటే యూనివర్స్ని మనం కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ పంచభూతాలని దాన్ని ఒక్కో దాన్ని మీరు చూసుకుని చేసుకుంటూ ఉండాలి. ఇది ఈజ్ వాటర్ థెరపీ అనమాట. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇది శంబాలా శక్తి అనేది మీరు ఎప్పుడైతే అనుకున్నారో అది ఆటోమేటిక్గా అందులోకి రావడం జరుగుతుందండి. మీతో ప్రతిరోజు మీరు ఇది కంటిన్యూగా చేయాలి. సూర్యోదయం అవ్వగానే ఇది మీరు కంపల్సరీ మానకుండా 100% మీరు చేసుకోవాలి. ఇది రెండోదండి. దీని ఏమంటారంటే సంకల్పం. అంటే వాటర్తో మీరు సంకల్పం అంటే వాటర్ అనేది మన మాట వింటుంది. మన బాడీలో 70% వాటర్ ఉంది. ఎప్పుడైతే మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంతా కూడా యూనివర్స్లో తీసుకొచ్చి ఆ వాటర్లో అది పెట్టగలిగారో అదంతా కూడా మన బాడీలోకి వెళ్ళి మన బాడీలో ఉన్న సెల్ కూడా అది యాక్టివేట్ అయిపోయి ఇదే కమ్యూనికేషన్ విశ్వానికి వచ్చి మీకు ఆ శక్తి రావడం జరుగుతుంది. మీకు మంచి ఆరోగ్యం రావడం జరుగుతుంది. మీకు మంచి ఐశ్వర్యం రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే ప్రాబ్లం చెప్పొద్దండి, అది అయిపోయినట్టుగా మాట్లాడాలి. అసలు నెగిటివ్ అనేది మీరు నోటంటే మీ అలాంటి ఆలోచన రాకూడదు. మీరు మాట కూడా మాట్లాడకూడదు. ప్రతిదీ కూడా పాజిటివ్గా అయిపోయినట్టుగా మీరు ఎప్రివేషన్ పెట్టుకోండి. ఆ సంకల్పం చెప్పుకోండి. ఆటోమేటిక్గా అది మీకు 100% మీకు హెల్ప్ అవుతుందండి. ఇది రెండోదండి. ఇంకా మూడోది, మీ పేరు మీరు చాంటింగ్ చేసుకోవాలి. మీకు ఏ పేరు అయితే ఉందో ఆ పేరుని మీరు మనసులో ఓంకారం చెప్పి నమః అని చెప్పుకొని అది మీ ఆత్మ పేరు, మీ పేరు కాదండి. మీ పేరు అంటే మీ బాడీది కాదు, ఫిజికల్ బాడీది కాదు. ఈ శరీరం ఉన్నా లేకపోయినా చరిత్రలో మీకంటూ బుక్ ఉండాలి, ఒక పేజీ ఉండాలి. మీ గురించి ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి. తరతరాలు మీ గురించి చెప్పుకోవాలంటే మీ పేరు అనేది ప్రపంచం మొత్తం యూనివర్స్ అంతా కూడా వ్యాపించేలాగా మీరు చేసుకోవాలనుకుంటే ఆ పేరుని రోజు మీరు నామస్వరం చేసుకోవాలి. మీరు ఏదైతే రోజు చెప్పుకుంటారో మంత్రాలన్నీ చెప్పుకోండి. మీరు రోజు చేసిన అన్నీ కూడా దానికి దీనికి సంబంధం లేదు. ఇది శంబాలా 360 సొల్యూషన్స్ యొక్క కొత్త పాత్ అనమాట. అందుకోసం మీ పేరు మీరు చెప్పుకుంటూ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళండి 9 స్టెప్స్, అక్కడ పీనియల్ గ్లాండ్ వస్తుందండి. ఇక్కడి నుంచి లోపలికి 9 స్టెప్స్ వెళ్ళండి, అక్కడ పీనియల్ గ్లాండ్ వస్తుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళండి, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళండి, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళండి, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళండి, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళండి. సోలార్ ప్లెక్సస్ నుంచి ఆటోమేటిక్గా సెంటర్ ఆఫ్ ది లోపలికంటే వెళ్తే కనుక ఆ లోపలున్న ఆ కమ్యూనికేషన్ అనేది మీ బాడీ వింటుంది. ఆటోమేటికల్లీ మీరు యాక్టివేట్ అయిపోతూ ఉంటారు. ఇది రెండో కాన్సెప్ట్ అండి మొత్తం అంతా కూడా. ఫస్ట్ వచ్చి ఉప్పు నీళ్ళు తానం చేయాలి. 2 ఆవునేయితో దీపం పెట్టాలి, దీపంతో మాట్లాడాలి, దీపం నుంచి కూడా కమ్యూనికేట్ చేసుకోవాలి. దాన్ని గ్రాటిట్యూడ్ చేయాలి. అది ఎలాగనేది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో చెప్తానండి. అలాగే ఒక్కొక్కటి ఒక సీక్రెట్ అనమాట. ఇది ఎవరైతే ఇది అర్థం చేసుకుని మీరు ప్రయాణం చేయగలుగుతారో ఆటోమేటికల్లీ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ మళ్ళీ మనం దీపం గురించి చెప్పుకుందాం.
నమస్కారం. నా పేరు డాక్టర్ హరిహరనాథరాజు. సంబాల 360 సొల్యూషన్స్‌కి ఇప్పుడు ఏంటంటే దీపం గురించి మీతో నేను చెప్పబోతున్నాను. ఇదేంటంటేనండి ప్రతిరోజు సాయంత్రం మీరు 5:30-6:30 ప్రదోష కాలంలో కనుక ఈ దీపం వెలిగించి మీరు ఈ యొక్క గ్రాటిట్యూడ్ చెప్పగలిగితే కనుక అల్టిమేట్ ఇన్ ద వరల్డ్ అండి. ప్రపంచంలో ఇంతకంటే టాప్ ప్రపంచం ఇంకోటి ఏమీ లేదు. అంటే దీపం అనేది ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. అసలు ఎందుకు దీపం ముందు మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి అంటే మన లైఫ్లో ఎక్కడైనా లైఫ్లో స్టక్అప్ అయిపోయి మన కష్టాలు వచ్చినప్పుడు ఈ చిన్న సొల్యూషన్ ద్వారా మీ లైఫ్ ఎంతో గొప్పగా మారిపోతుంది జరుగుతుందండి. కొత్తగా మీకు లైఫ్ కనెక్ట్ అవుతుంది జరుగుతుంది. మీ సక్సెస్లోకి మీరు ఎంటర్ అయిపోతారు. మీరు ఫెయిల్యూర్ అంతా మర్చిపోగలుగుతారు. ఎందుకంటే దీపం ఎందుకు చెప్తాను చూడండి. స్పీడ్ ఆఫ్ లైట్ ఎంతండి? 1,86,000 మైల్స్/సెకండ్. అలాగే దాన్ని లైట్ ఫ్రీక్వెన్సీ అంటారు. రెండు మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో దాన్ని సౌండ్ ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే ఈ రెండు కలపగలితే యూనివర్స్ అంటే ఈ రెండింటి మీద డిపెండ్ ఉంది. రెండు ఫ్రీక్వెన్సీలు మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఒకటి లైట్ ఫ్రీక్వెన్సీ, రెండు సౌండ్ ఫ్రీక్వెన్సీ. అందుకని మీరు ఏం చేయాలంటే ఈవినింగ్ 5:30-6:30 ఏ రోజైనా సరే మీరు ఎక్కడున్నా సరే ఈ ఏదైతే ఈ గ్రాటిట్యూడ్ ఏదైతే ఉందో అది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ గ్రాటిట్యూడ్ చెప్పండి. అసలు మీ లైఫ్ ఎంత మారిపోతుందో అసలు అర్థం చేసుకోండి. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ఒక మట్టి ప్రమిద తీసుకోండి. అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకోండి. ఆవు నెయ్యిని అందులో వేయండి. 2 ఒత్తులు వేయండి. దీపం వెలిగించండి. దీపంతో మీరు కమ్యూనికేట్ అయ్యండి. ఒక ఫ్రెండ్ లాగా దీపంతో మాట్లాడండి. ఫస్ట్ ఇక్కడ కూడా అంతే సేమ్. మీకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి గ్రాటిట్యూడ్ చెప్పండి, కృతజ్ఞత చెప్పండి. తర్వాత ఈ శరీరం పుట్టించినందుకు ఈ శరీరానికి మన గ్రాటిట్యూడ్ చెప్పండి. ఈ గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలో చెప్తాను చూడండి. శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ని మీరు పలకరించాలి. ఎలా? ఫస్ట్ ఈ దేహంలో మనకి ఏమున్నాయని పైకి ఏం కనిపిస్తున్నాయి? పంచేంద్రియాలు. అంటే కళ్ళకి ఇంత మంచి చూపించినందుకు ధన్యవాదాలు. ఇంత బాగా స్వరం చూపిస్తున్నందుకు, ఇంత మంచి చెవులిచ్చి ఇంత మంచి సౌండ్ని నేను వినగలుగుతున్నందుకు నాకు ధన్యవాదాలు. అంటే ఫస్ట్ లైట్ ఫ్రీక్వెన్సీ, సౌండ్ ఫ్రీక్వెన్సీ. తర్వాత ఇంత మంచి గాలి పీల్చుకున్నందుకు, ఇంత ప్యూరిటీ అయిన గాలి నాకు ఇచ్చినందుకు విశ్వానికి ధన్యవాదాలు. ఈ గాలి ద్వారా మంచి స్మెల్ చూస్తున్నావు, ఆ స్మెల్ వస్తుంది, దాని ద్వారా నీకు బాడీలోకి శక్తి వస్తున్నది, దానికి ధన్యవాదాలు. ఈ నోరు ద్వారా మంచి టేస్ట్ వస్తున్నదండి. అంటే ఆ టేస్ట్ ద్వారా నువ్వు మంచి తినగలుగుతున్నావు, ఆహారం తినగలుగుతున్నావు, దాని ద్వారా నీకు శక్తి వస్తున్నది, దానికి ధన్యవాదాలు. దీని ద్వారా మాట్లాడగలుగుతున్నావు, ధన్యవాదాలు. మంచి నాలుగు ద్వారా టేస్ట్ చూడగలుగుతున్నావు, మంచి స్పష్టంగా నీ లాంగ్వేజ్ను మాట్లాడగలుగుతున్నావు, ధన్యవాదాలు. ఓకేనండి. తర్వాత ఈ టచ్ ద్వారా మనకి అన్నీ తెలుస్తున్నాయి. ఇంత మంచి టచ్ స్పర్శ జ్ఞానం ఇచ్చినందుకు విశ్వానికి ధన్యవాదాలు. శరీరంలో మొత్తం బాడీ అంతటికీ మీరు ఇంత మంచి అవయవాలు ఇచ్చి నన్ను నడిపించుకున్నందుకు విశ్వానికి ధన్యవాదాలు. తర్వాత శరీరం లోపల ఒక్కో పార్ట్ని పలకరించకండి. ఇంత మంచి ఆలోచన ఇచ్చిన మంచి బ్రెయిన్కి విశ్వానికి ధన్యవాదాలు. తర్వాత బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ పలకరించండి. హార్ట్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. లంగ్స్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఇంత బాగా వర్క్ చేస్తున్నందుకు. అలాగే ప్యాంక్రియాస్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. లివర్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కిడ్నీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. స్మాల్ ఇంటెస్టైన్స్, అలాగే లార్జ్ ఇంటెస్టైన్స్. శరీరంలో స్కిన్, పెద్ద శరీరం, అంటే అన్ని ఆర్గాన్ని పరికలించాలి. అన్ని సిస్టంలు, రెస్పిరేటరీ సిస్టమ్, కార్డియోవాస్క్యులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, రీప్రొడ్యూసరీ సిస్టమ్, అన్నిటికీ ధన్యవాదాలు. బాడీలో ఉన్న ప్రతి బోన్కి ధన్యవాదాలు. బాడీలో ఉన్న ప్రతి సెల్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్ శరీరం చెప్పారో, శరీరం ఎప్పుడైతే పలకరించారో ఆ శరీరం యాక్టివేట్ అయిపోయి అది ఆటోమేటికల్లీ యాక్టివేట్ అయ్యి మంచిగా హ్యాపీ ఫీల్ అవుతుంది మొత్తం అంతా కూడా. తర్వాత ఇక్కడి నుంచి మరి మీ చుట్టుపక్కల ఉన్న ఈ కమ్యూనిటీలో ఉన్న అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంత మంచి రిలేషన్షిప్ ఉన్నందుకు, అందరితోనే మంచిగా ఉన్నందుకు. దాని తర్వాత మీ ఊరు, మీ రాష్ట్రం, మీ దేశం, ఈ ప్రపంచం, ఈ ప్లానెట్ ఎర్త్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దానిపైన సోలార్ సిస్టమ్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 27 నక్షత్రాలకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దానికంటే పైన యూనివర్స్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దానిపైన శంబాల తల్లికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దాని నుంచి మళ్ళీ వెనక్కి రండి. వెనక్కి వచ్చి ఒక్కొక్క దాని నుంచి
మళ్ళీ యూనివర్స్ తర్వాత మిల్కీ వే తర్వాత గెలాక్సీ తర్వాత 20 నక్షత్రాలు, నవగ్రహాలు, తర్వాత పంచభూతాల తర్వాత మీ కమ్యూనిటీ, మీ ఊరు, అలాగే మీ ఇల్లు. తర్వాత ఆ దీపం ముందుకు వచ్చి ఇంత మంచి ఐశ్వర్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు, ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు, ఇంత మంచి రిలేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ భూమి మీద 84 లక్షల కోట్ల జీవరాశి జన్మలు అయిపోయి, ఈ 7 జన్మలు అయిపోయి, ఇదే ఆఖరి జన్మ అయినందుకు, ఈ విశ్వంలో నువ్వు నా పరమాత్మలో ఐక్యం చేసుకున్నందుకు ధన్యవాదాలు. అలాగే ఈ అవకాశం సంబాల తల్లికి ధన్యవాదాలు. ఎప్పుడైతే మీరు ఇలా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పారో, ఆ యూనివర్స్లోంచి ఎనర్జీ అంతా కూడా ఆ దీపంకి కమ్యూనికేషన్ చేసి మీకు ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. ఆటోమేటిక్లీ మీకు అంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. రాంగ్ పీపుల్ డిస్కనెక్ట్ అయిపోతారు. మీరు హైయర్ కాన్షియస్ జోన్లోకి వెళ్ళిపోతారు. అంటే మీరు హైయర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతారు. అంటే మనం లోయర్ డైమెన్షన్లో ఉన్నప్పుడు మనకు కోపం, కష్టం, బాధ, దుఃఖం ఉంటాయండి. అలాగే హైయర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోయేటికి పీస్, మనశ్శాంతి, హ్యాపీ, జాయ్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు రోజు దీపం ముందు అలా ప్రాక్టీస్ చేశారో, ఆటోమేటిక్గా మీకు అనుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వచ్చేసి మీకు మంచి జరిగి మీ లైఫ్లో సక్సెస్ వస్తుంది. ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ రకంగా మీరు దీని నుంచి మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే ఉప్పు నీళ్ళతో స్నానం చేయాలి, ఆవు నీళ్ళతో దీపం పెట్టాలి. అలాగే మీరు దీపంతో వాటర్తో ఎఫర్మేషన్ చెప్పుకునే, వాటర్తో గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి, సంకల్పాలు చెప్పుకోవాలి. తర్వాత ఆవుకి నవధాన్యాలు నానబెట్టి ఫుడ్ పెట్టాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు 9 మంగళవారాలు, 9 శనివారాలు నవధాన్యాలు నానబెట్టి బెల్లం కలిపి ఆవుకు ఫుడ్ పెట్టండి. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో చూడండి. అంటే మీ ఎనర్జీ ఫీల్డ్ పెరిగిపోతుంది, మీ ఆరా పెరిగిపోతుంది. ఆరా అనేది ప్రతి మనిషికి ఒక ఎనర్జీ ఫీల్డ్ ప్రతి మనిషిలోనే ఉంటుంది. అది లోపల దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే ప్రతి జీవిలోని మనం ప్రేమించాలి. మీ తల్లిదండ్రులతో రోజు కమ్యూనికేట్ అవ్వండి, వాళ్ళు పలకరించండి, వాళ్ళతో ఒక 1/2 అవర్ గడపండి. మీ పిల్లలకి ఎంకరేజ్ చేయండి. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక చిన్న చాక్లెట్ ఇవ్వండి, వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు నింపండి. అంటే కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనం హెల్ప్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఎంత కష్టం ఉన్నా సరే ఈజీ చేసేయాలి. మన ప్రాబ్లం ఉన్నాయని చెప్పి ప్రాబ్లం పెంచుకోకుండా, నెగిటివ్ థాట్స్ రాకుండా మనం పాజిటివ్ వైబ్స్తో కనుక మీరు చేసుకెళ్తే కనుక ఈ శంబాలా 360 ద్వారా మీరు అందరికీ హెల్ప్ అవుతుందండి. అంటే చిన్న టిప్స్ ద్వారా మీలో ధైర్యం పెరుగుతుందండి. మీకు మంచి పాత్ వస్తుంది. మీకు లైఫ్లో ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఆ కష్టాలన్నీ కూడా డైల్యూట్ అయిపోయి మీరు హ్యాపీ పీస్ జాయ్ అనేది రావడం జరుగుతుందండి. అంటే ప్రతి చిన్న టిప్స్ ద్వారా మీరు చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు ఇంట్లో ఒక చాంటింగ్ బాక్స్ పెట్టుకోండి. ఆ చాంటింగ్ బాక్స్ని కంటిన్యూగా మీరు రన్ చేసుకుంటూ ఉండండి. ఇంట్లో పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే జియోపతిక్ స్ట్రెస్ ఉంటే అది లేకుండా మనం క్లియర్ చేస్తాం. మీ ఆస్ట్రో కరెక్షన్ ఏదైనా ఉంటే దాన్ని బ్యాలెన్సింగ్ చేయగలుగుతాం మొత్తం అంతా కూడా. అలాగే మీకు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఒక కొత్తగా ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఈ ఫ్రీక్వెన్సీ మెడిసిన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ మెడిసిన్ ద్వారా మీరందరూ కూడా మీరు మందులు లేకుండా మీరు వెల్నెస్లో ఉన్నప్పుడు ఇల్నెస్లోకి వెళ్ళకుండా మీ బాడీలో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి. అంటే వచ్చిందా పర్లేదు, రాకుండా కూడా మీరు చేసుకుంటాకి మీకు ఈ పవర్ అనేది కావాలి, పాజిటివ్ పవర్ అనేది కావాలి. ఈ పాజిటివ్ పవర్ అనేది ఈ శంబాలా 360 సొల్యూషన్ ద్వారా మీకు హెల్ప్ అవుతుందండి. అందుకోసం మీరు సంప్రదించండి, మీరు ఎక్స్పీరియన్స్ పొందండి, తర్వాత మీరు నేర్చుకోండి, మీరు చాలామందికి హెల్ప్ చేయండి. అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఇక్కడ ఒక సొల్యూషన్ ఉందండి. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఇంటలెక్చువల్లీ, స్పిరిచువల్లీ, ఫైనాన్షియల్లీ, ఫ్యామిలీ, సోషల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఆల్ లైఫ్స్ అన్నీ కూడా ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ హోలిస్టిక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లవ్ యూ ఆల్. చాలా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. ఒక్క సబ్జెక్టు మీరు బాగా వింటున్నారు. దీని ద్వారా మనం ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అన్నమాట. ఇది చాలా చిన్న సబ్జెక్టే కానీ ఇందులో చాలా అతీతమైన ఇందులో ఉందండి మొత్తం అంతా కూడా. ప్రతి ఒక్క సమస్యకి ఇక్కడ పరిష్కారం ఉందన్నమాట. ప్రతి పరిష్కారం కూడా రూట్ లెవెల్లోకి వెళ్ళి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అని మనం తెలుసుకోగలిగితే కనుక, ఆ రూట్ లెవెల్లో కనుక మనం ఈ సొల్యూషన్ తీసుకోగలిగితే కనుక, ఇటు మెడికల్గా సొల్యూషన్స్ ఉన్నాయండి అండ్ ఏ రకం ప్రాబ్లమ్స్ వచ్చినా, అలాగే సైంటిఫిక్గా కూడా మనకి ఇక్కడ ఎవిడెన్స్తో ఉందండి మొత్తం అంతా కూడా. అలాగే స్పిరిచువల్ అక్కడ అంటే మెడికల్, సైన్స్, స్పిరిచువాలిటీ ఈ మూడిటిని సింక్రనైజ్ చేసి ఈ సొల్యూషన్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుందండి. అందుకోసం ఇది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని
ఇది కూడా మీరు అందరికీ ఇచ్చి మీరు కూడా సేవ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనే ఆలోచనతోనే మేము ముందుకు రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.